హలో అండి అందరికీ. ఇంకా నేను ఫ్రంట్ తెద్దామంటే నాకు వీడియోలు తీసేవాళ్ళు లేరని నేనైతే తీస్తున్నాను. లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇగో ఈ ఫిష్ అండి. ఫిష్ కర్రీ ఇలా పర్ఫెక్ట్గా చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాదు. ఇగో ఇవి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, చింతపండు ఒక అర్ధగంట ముందే నానబెట్టుకోవాలండి. అప్పుడు మంచిగా గుజ్జు వచ్చింది. ఇగో అల్లం పేస్టు ఫ్రెష్గా పట్టుకోవాలి. ఏమో టమాటాలు, ఆనియన్స్ నూనెలో వేయించుకోవాలండి. 2 కేజీలు వాటికి 100 గ్రాములలో అవి సరిపోతాయండి. ఆనియన్స్ ఇవి వేరే సపరేట్గా నూనెలో వేయించుకొని ఒక 5 మినిట్స్ వేయించుకొని మిక్సీలో పట్టాలండి. ఇవన్నీ పొడి చేయాలి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టాలి. ఇదైతే ఇంత పర్ఫెక్ట్గా చేస్తేనే వస్తుందండి. మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను. ఒక్కసారి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, స్కిప్ చేయొద్దు. పోసానండి కళాయిలోనైతే లైట్గా వేయించుకోవాలండి, మరీ నల్లగా వేయించొద్దు, లైట్గా వేయించుకోవాలి. కళాయిలోనైతే పోసాను. హలో అండి, ఇక మిక్సీ గిన్నెలోనైతే పోసాను. కొంచెం ఆరనించినాక పోయానండి, లేకపోతే బ్లేడ్లు రబ్బర్లు అవి ఉంటాయిగా యాగమైతే. మిక్సీ గిన్నెలోనైతే పోసాను. ఇప్పుడైతే పొడి చేస్తాను. ఇది చూడండి, అస్సలు పొడి చూడండి, కమ్మటి స్మెల్ వస్తుందండి. అన్నీ వేయించి పెట్టాను కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ పొడి చేసి పెట్టాను కదా ధనియాలతో సహా. అసలు ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో. దీన్ని వేరే గిన్నెలో పోసుకొని మళ్ళీ వేరేవి కూడా ఇందులోనే పట్టుకోవాలండి, ఎందుకంటే ఇందులోనే పట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అల్లం పేస్ట్ అయినా టమాటా సాస్ అయినా ఇందులోనే పట్టుకుందాం. ఇగో అల్లం పేస్ట్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇందాక పొడి చేసుకున్న మిక్సీ గిన్నెలోనే పట్టాలి, అప్పుడే టేస్ట్ వచ్చింది. ఇప్పుడైతే అల్లం పేస్ట్ పడుతున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు టమాటా, ఆనియన్ ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి చాలు. ఇప్పుడు ఈ టమాటా, ఆనియన్స్ వేయించాలి. దేంట్లో ఒక 5 మినిట్స్ వేగితే చాలు, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా. వేగుతున్నాయి, ఇంకొక 2 మినిట్స్లో తీసేస్తాను అండి. వేగిపోయాయి, కొంచెం లైట్గా వేగితే చాలు, వేగినాయి. ఇప్పుడే వేడికి పోయకూడదండి మిక్సీలో, కొంచెం చల్లార్చినాక మిక్సీ జార్లో పోసి వీటిని పేస్ట్ చేద్దాం. టమాటాలు పేస్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉండాలండి ఆయిల్, లేకపోతే చేపల కూర బాగుండదు. 100 గ్రాములు కానీ 120 గ్రాములు కానీ అట్లా పోసుకోవాలి. సిట్లతో పోసాను ఆయిల్. ఇప్పుడు ఈ ఆనియన్, టమాటా సాస్ పోసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఆనియన్, టమాటా సాస్ పోసుకొని అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇందాక నూరు పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. వీడియో ఒక్కదాన్ని అయ్యానండి, అందుకోసం ఇలా కజిగా ఉంది, ఏమనుకోండి. ఇగో అల్లం పేస్ట్ సరిపడా వేసుకోవాలండి, లేకపోతే చేపల కూర నీసు వాసన వచ్చింది. ఈ 2 బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి, పచ్చి వాసన పోయేదాకా. ఈ అల్లం పేస్ట్, టమాటా, ఆనియన్ పేస్ట్ పోయేదాకా వేయించాలి, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పసుపు వేసి చింతపులుసు ఉంది కదా, ఇగో చింతపులుసు తీసుకుని పోసుకుంటుంది. ఏం చేస్తామండి, ఒక్క చేతితో తీయాలి, ఒక్క చేతితో చేయాలి కదా, అందుకోసం ఇలా వస్తుంది. కావాలంటే ఇంకొన్ని నీళ్ళు పోసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇంకొన్ని యాడ్ చేస్తాను దీంట్లో నీళ్ళు. ఉప్పు అండి, ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఎప్పుడైనా చేపల మధ్యలో వేసుకోకూడదు, ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, చూసి సరిపడా వేసుకోవాలి. చూడండి ఎలా తెరులుతుందో, అబ్బో చూస్తుంటేనే బాగుంది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని అసలు ఎంత బాగుందోనండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చేపల కర్రీ మన ఇష్టం అండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి.
తిక్కో ఇప్పుడు ఉంది కదా మెంతుల పొడి, ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్నాక కాసేపు తెరలనిద్దాం. ఈసారి కాసేపు తెరలనిద్దాం. తెరలనిచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. తెరలిపోతుంది, ఒక 2 మినిట్స్ తెరలేద్దాం. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. తలకాయ అండి, తలకాయ తిన్న వాళ్ళకే అమృతం. అసలుకి షుగర్ పేషెంట్లకైనా హార్ట్ పేషెంట్లకైనా చేపలకు మించిన రెసిపీ లేదండి నన్ను అడిగితే. చూస్తుంటేనే బాగుందండి, ఇప్పుడిప్పుడు తినాలా అన్నట్టుగా ఉంది. చేప ముక్కలు అన్నీ అయితే వేసానండి. ఇప్పుడు 20 నిమిషాలు టైం పెట్టుకోండి. మినిమం 20 నిమిషాలు పట్టిద్దండి ఈ కర్రీ ఉడకాలంటే. ఖచ్చితంగా టైం పెట్టుకొని 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. తిప్పొద్దు, గంట పెట్టి గెలకొద్దు, అసలు ఏం చేద్దండి, ఇలానే వదిలేద్దాం. ఓకేనా? అసలు ఏం చేద్దండి, అన్నీ ముందుగానే వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా అన్నీ బాగుంటాయి. ఇప్పుడైతే 20 నిమిషాలు టైం పెట్టుకుందాం. చూడండి, అస్సలకి ఎమ్మీగా చూడండి ఎంత బాగుందో. కారితే చిక్కబడిద్దండి. కొంతమంది ఇలానే తింటారు, కొంతమంది చిక్కగా తింటారు. చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ అంటారు. ఇది చిన్నప్పటి నుంచి ఇలానే చేసేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ మా చిన్నతనం నుంచి ఇలానే చేసేవాళ్ళండి. ఇప్పుడండి కొత్త కొత్త రెసిపీలు వచ్చినాయి, కానీ చూడండి అలా చేసినాం. ఇదండి ఆంధ్ర స్టైలు, తెలంగాణ పద్ధతి అంటే చేపల కర్రీ. ఇది మన ఐడియాని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోని. బాయ్ బాయ్ అండి.